ఈరోజు నేను తెలుగులో మాట్లాడతా. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, నీకు తెలుగు రాదు, అంత రెసిపీ షేర్ చేస్తున్నావు, నేను ఏమి స్క్రిప్ట్ లేదు, ఏం లేదు, ఏదో నాకు వస్తుంది అంతే అంతే చెప్పాలా. సో నా ఫ్రెండ్ కూడా చాలామంది చెప్తున్నారు తెలుగులో చెప్పు, కానీ నాకు తెలుగు మంచిగా సరిగా రాదు, అందుకు నేను తెలుగులో చెప్పలేదు. సో ఈరోజు ట్రై చేస్తా. ఎప్పుడు మనం చేస్తున్నాం కొనసీమ వెజ్ పులావ్. ఇంతకు ముందు నేను నాన్ వెజ్ చేసిన, ఎప్పుడు వెజ్ చేస్తున్నాం. చాలామంది వెజ్ ఉన్నారు. సో నేను ఫస్ట్ ఘీ తీసుకున్నాను, ఇంకా తర్వాత డ్రై ఫ్రూట్స్ అండ్ హోల్ స్పైసెస్, ఆ తర్వాత పచ్చిమిర్చి. ఏదో రాదు నేను ఇంగ్లీష్లో చెప్పేస్తా, లేకపోతే హిందీలో చెప్పేస్తా. సో అడ్జస్ట్ చేసుకోండి, నాకు సరిగా తెలుగు రాదు. సో ఇప్పుడు నేను చేసుకున్న ఉల్లిపాయ చాప్ చేసి, చిన్న చిన్న ఉల్లిపాయ కట్ చేసి తీసుకున్నా. ఎప్పుడు నేను తీసుకున్న కస్తూరి మెథి. ఏదో రాదు, నేను ఏ మ్యాటర్ చెప్తా అర్థం చేసుకోండి. ఎప్పుడు నేను తీసుకుంటా పుదీనా. సో నా తెలుగు కూడా ఎట్లా ఉంది చెప్పండి. అండ్ కొత్తిమీర. సో ఇది అందరూ చాలా ఫేమస్ రెసిపీ. సో ఎప్పుడు చేస్తా నేను తీసుకుంటా జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక హాఫ్ కప్. సో ఏ రెసిపీ నేను నార్త్ కోడి చేసిన, నార్మల్ కోడిరే చేసిన, అప్పుడు వెజ్రే చేస్తున్నా. ఎందుకంటే చాలామంది నాన్ వెజ్ తినేసి బోరింగ్ అయిపోయినారు, ఇప్పుడు అందుకే వెజ్ తీసుకున్నా. ఇది నా పాత వీడియో. సో ఇప్పుడు చూసినా ఉంది వీడియో, నేను ఎడిట్ చేసి పంపిస్తాను మీ దగ్గర, మీరు చూసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్కు. ఓకే. సో ఇప్పుడు నేను వెజిటబుల్ తీసుకున్నా. ఇప్పుడు నేను సాల్ట్, ఉప్పు, వెజిటబుల్స్ నేను క్యారెట్, బీన్స్, కోబీ, ఇంకా గ్రీన్ పీస్, పన్నీర్ తర్వాత పెడతా. ఇప్పుడు సాల్ట్ ఇస్తున్నా, రా సాల్ట్ మీ టేస్ట్ అకార్డింగ్ తీసుకోండి. సో ఎట్లా ఉంది నా తెలుగు చెప్పండి. బాగా ఉంటే నేను నెక్స్ట్ రెసిపీ సౌత్ రెసిపీ తెలుగులో చెప్తా. సో అంటే మంచిగా ఉంటే మంచిగా ఉంది చెప్పండి, మంచిగా రాదు అంటే నేను ఇంకా ప్రాక్టీస్ చేస్తా. ఇంకా ప్రాక్టీస్ చేసి మంచిగా వస్తే అప్పుడు నీకు తెలుగులో చెప్తా. सो जो भी हिंदी समझने वाले हो तो उनको कुछ समझ में आ रहा है कि नहीं आ रहा, कमेंट करना. थोड़ा बहुत आता होगा. इसका जो मैं नॉनवेज रेसिपी डाला हूँ हिंदी में, और तो वहाँ जाके देख लेना अगर समझ में नहीं आया. जो प्रोसेस है वही है, लेकिन इसको वेज में वेज बना रहा हूँ. सो अभी जो डालेंगे हम, एప్పుడు నేను తెలుగు में बोलना पड़ेगा क्योंकि తెలుగు वाला बहुत लोग कमेंट कर रहा है. एప్పుడు నేను అది పేస్ట్ ఉంది, ఆ పేస్ట్ పాలక్, పుదీనా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, అది గ్రీన్ కలర్గా వస్తుంది కదా, అది గ్రీన్ అంటే ఇది వస్తుంది గ్రీన్, దానివల్ల గ్రీన్ అవుతుంది. సో ఇప్పుడు దానికి కట్ చేసి వాష్ చేసి ఫ్రై చేసి పేస్ట్ చేయాలా, సలగా చేసి పేస్ట్ చేయాలా. సో తర్వాత ఇది ఫ్రై పాన్ తీసుకోండి, గరం అయిన ఆయిల్, తర్వాత పచ్చిమిర్చి పెట్టండి, అది ఫ్రై అవుతాయి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర అన్నీ పెట్టేసి క్లీన్ చేసి మస్తు ఫ్రై చేసి కొంచెం చల్లగా అయితే తర్వాత మీరు పేస్ట్ చేసుకోండి, ఆ తర్వాత వాడండి. सो तो हिंदी वालों के लिए क्या बोल रहा था, मैं ऑलरेडी जो रेसिपी डाला है ये वही है, इसका वेज में है. तो बहुत पुराना वीडियो था, तो मैं सोचा कि इसको थोड़ा तेलुगु में डाल दें, क्योंकि इसका नॉन वेज दो तरह का रेसिपी आ चुका है. एक देसी मुर्गी में, एक बॉयलर मुर्गी में, और एक वेज में डाल रहा हूँ. సో తెలుగు అంటే నేను అది చెప్తున్నా హిందీ వాళ్ళకు. నేను ఇంతకు ముందు 2 రెసిపీ చేసిన హిందీరే, ఇది వెజ్ కదా, తో వెజ్ నేను తెలుగులో చేస్తున్నా. ఎందుకంటే ఒక రెసిపీ 3 సార్లు అది మీకు అర్థమవుతుంది, అది హిందీ రెసిపీ కూడా చూసి ఏమేమి పెట్టాడు అర్థమవుతుంది, అవునా కదా. సో కామెంట్ చేయండి, ఏదో మీకు మా చాలామంది తెలుగు అందరూ ఉన్నారు, మీరు కామెంట్ చేస్తారా, ఇప్పుడు కామెంట్ చెప్పండి, కామెంట్ చేసుకోండి ఎట్లా ఉంది నా తెలుగు. సో నా బ్లాగ్ ఛానల్ కూడా ఉంది, సపోర్ట్ చేయండి అని DC47 డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్. సో ఇప్పుడు అది పేస్ట్ నేను అక్కడ ఆడుకుంటున్నా, క్యా బోల్తే వేసిన ఆ పేస్ట్ ఎక్కడ వేసిన. సో నెక్స్ట్ టైం నా పక్కన ఒకటి తెలుగు వాళ్ళకు పెట్టేసి చెప్తా, ఏదో మిస్టేక్ అయితే వాడు చెప్తా. ఎప్పుడు అంటే నేను డబ్లింగ్ చేసినాడు, నేను ఒకటి సింగిల్గా రూమ్లో ఉంటా, ఎందుకంటే వాడు డిస్టర్బ్ చేస్తాడు, మధ్యలో ఏదో చెప్తున్నాడు, స్మైల్ ఇస్తే నేను
డిస్టర్బ్ అందుకే సింగిల్గా పెడతా. ఇప్పుడు పెడతా. సో ఇప్పుడు మనం వాటర్ అంటే 16 లీటర్ వాటర్ పెట్టాలా. రైస్ 8 kg రైస్ అంటే 8 kg రైస్ 8 వాటర్ 8 kg రైస్ 16 లీటర్ వాటర్. సో అట్లా పానీ నాకు గరంగా ఉంది. గరం పానీ చేస్తున్నా. గరం పానీ పెట్టేస్తా. తొందరగా అయిపోతుంది ఐటమ్ రెసిపీ. అప్పుడు చూస్తాం చూడండి, నేను గరం పానీ పెడతా, అది బాయిల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి దమ్ బిర్యానీ అక్కడ ఉంది, ఇంకోటి పులావ్ ఉంది. సో అన్ని రెసిపీ మీకు నా యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది, ఆంధ్ర స్పెషల్ రెసిపీస్. సో మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా చాలా ఆంధ్ర రెసిపీ వస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఆంధ్రాలో జాయిన్ అయినా, ఇప్పుడు నార్త్కు పోయినా, ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాకి వచ్చిన మీకోసం. ఎందుకంటే మీరు చాలా రెసిపీ సపోర్ట్ చేస్తున్నారు. సో ఎట్లా చూడండి, నేనేం కలర్ గిల్లర్ ఆడలేదు, మస్తు ఒరిజినల్ గ్రీన్ కలర్ వచ్చింది, అథెంటిక్ రెసిపీస్. సో మీరు కూడా ఎట్లా చేసి హోర్రే మస్తు తినాలా, అర్థమైందా? సో ఎట్లా ఉంటుంది నా రెసిపీ? ఇప్పుడు నేను తీసుకున్న పనీర్ అండ్ గ్రీన్ పీస్. సో ఇంగ్లీష్ కూడా వస్తుంది. ఎట్లా చేసి మస్తుగా మీ అన్నకు, మీ ఫ్యామిలీకు తినాలా, హస్బెండ్కు, మీ ఆయనకు తినాలా. సో ఇప్పుడు నేను తీసుకున్న రైస్ మన 8 kg రైస్. సో మంచిగా నానపెట్టండి, ఒక 2 hours నానపెట్టేసి తర్వాత వాడండి, యూజ్ చేయండి. రైస్ నానపెట్టలేదు అంటే రైస్ మంచిగా రాదు. నా వీడియో లాస్ట్లో చూడండి, రైస్ ఎంత మంచిగా అవుతుంది, ఎంత సాఫ్ట్, ఎంత లంబ ఉంటుంది, పెద్ద వస్తుంది. నిన్న లెమన్ జ్యూస్ కొంచెం పెట్టిన, ఎందుకంటే ఇప్పుడు గ్రీన్ చిల్లీ పెట్టేస్తా. గ్రీన్ చిల్లీ అంటే ఇది రెసిపీ మనం కారం పొడి వాడదు, గ్రీన్ చిల్లీ వాడతాడు. ఎందుకంటే ఇది స్పైసెస్ ఉంటుంది, కానీ గ్రీన్ చిల్లీ స్పైసెస్ ఉంటుంది, పచ్చిమిర్చి స్పైసెస్ ఉంటుంది. సో ఎట్లా పచ్చిమిర్చి కూడా మస్తు స్పైసీ ఉంటుంది. మీరు తింటే మన మొత్తం పసినా రావాలా, అర్థమైందా? ఎట్లా ఉంటుంది మన రెసిపీ? చాలా మస్తు రెసిపీ, ఆంధ్ర రెసిపీ పెట్టిన చూడండి పోయి. సో ఎప్పుడు నేను టేస్ట్ చూస్తా, ఇంకా కొద్దిగా స్పైసీ కావాలా అనిపిస్తుంది ఇవాళ, అంతే. రెసిపీ తినేసి మస్తు మార్నింగ్ గుర్తు పెట్టాలా మీరు నాకు. సో ఎట్లా రెసిపీ ఉంటుంది. సో ఇప్పుడు నేను కోకోనట్ మిల్క్, కొంచెం కోకోనట్ ఫ్లేవర్ ఇస్తా, కోకోనట్ మిల్క్ కొంచెం ఆడతా. సో రైస్, పానీ, వాటర్, నీళ్ళు అన్నీ నాకు వస్తుంది. నీళ్ళు అండ్ రైస్ మొత్తం సెట్ అవ్వాలా. ఇది పులావ్ మసాలా, అది నా ఛానల్లో దొరుకుతుంది మీకు, చాలా స్పెషల్ పులావ్ మసాలా. ఓన్లీ పులావ్ ఆడవచ్చు. సో పోయి ఆ మసాలా కూడా నేర్చుకోండి. అండ్ మసాలా నేర్చుకుంటే మీ పులావ్ యూస్ చేసుకోండి, బాగా టేస్ట్ వస్తుంది, బాగా ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కానీ ఫ్లేవర్ మస్తు వస్తుంది. సో ఇప్పుడు నా దమ్ స్టైల్ కొంచెం వేరే ఉంటుంది, కానీ అందుకే బాగా వస్తుంది రైస్. ఇది బొగ్గలు దమ్ వేస్తున్నాం, పైన దమ్ ఉంటారు, కింద దమ్ ఉంటారు. రైస్ మస్తు లంబ వస్తుంది. ఇప్పుడు నేను కలుస్తా చూడండి. ఒక 10 minutes 5 minutes తర్వాత ఇది బంద్ చేసి ఒక 10 minutes రెస్ట్ ఇవ్వాలా. అది పైన గరం, కింద గరం, రైస్ మస్తు సాఫ్ట్ అండ్ పెద్ద వస్తుంది. సో మీరు చూడండి ఎట్లా వస్తుంది. ఇప్పుడు రైస్ పైన కొంచెం నెయ్యి పెట్టేసి, ఇప్పుడు నెయ్యి పెట్టేస్తా. సో ఏదో నేను చెప్తున్నా, అది మీరు గ్రామర్ లేదు నాది తెలుగురే, అంటే ఏది మంచిగా అది కొంచెం మిస్ అవుతుంది, మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఏం మైట్రే పెట్టండి వద్దు, మైట్రే పెట్టవద్దు. సో ఎందుకంటే తెలుగు మన హైదరాబాద్ చేస్తున్నా. ఇప్పుడు నేను బయట అవుట్ ఆఫ్ కంట్రీ పోయినా, ఒమాన్ పోయినా, మధ్యప్రదేశ్ పోయినా, ఎక్కడెక్కడ పోయినా, అది తెలుగు నేర్చుకున్న 2 days చదివేది మన పని అది కదా, ఎక్కడ చేయాలా అక్కడ చేయాలా, హోటల్ పని 13 years చేస్తున్నా. కానీ ఒక ప్లేసెస్ సరిగా మస్తు టైం ఉంటే అది వస్తుంది తెలుగు. మరి కిచెన్ మన అంతా హిందీ వాడు. సో తెలుగు ఏదేదో కొద్దిగా కొన్ని మంది ఉన్నాడు నేర్చుకుంటా దాన్ని అనేసి.
చెప్పి సో ఎట్లా చూడండి నా రైస్ ఎట్లా మస్తు నంబర్ వస్తుంది. సో ఎట్లా చేయాలంటే పప్పుగా రెసిపీ చూడాలా, ఫాలో చేయాలా, ఇంకా సబ్స్క్రైబ్ చేయాలా ఛానల్కు. సరే ఉంటా, బాయ్. నెక్స్ట్ వీడియో